హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. సో నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్కి సంబంధించి యాక్ట్రెస్ మాధవి గారికి అండ్ మరియు జేసీ ప్రభాకర్ గారికి సో ఒక ఇష్యూ జరుగుతుంటే దానికి సంబంధించి దాసరి విజ్ఞాన్ గారు విశ్లేషించడం జరిగింది. అయితే దానికి కౌంటర్గా ఈవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. సో ఆ స్టోరీ పూర్తిగా వివరించే టైం లేదు కాబట్టి మీకు పక్కన కనపడుతుంది. సో ట్రై టు స్క్రీన్ షాట్ దట్. సో ఇలా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కౌంటర్ టు ఎన్కౌంటర్గా దాసరి విజ్ఞాన్ గారు ఏం మాట్లాడతారనే అంశంపై ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అంటే ఆవిడ పెట్టిన దాన్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎక్కడో పెట్టింది, అది ఏందో కూడా నాకు తెలియదు. దాసరి విజ్ఞాన్ ఓకే హాయ్, నువ్వెవరో నాకు తెలియదు, చాలా సంతోషం. నువ్వు ఒక పిల్ల పాముగాడివి, నేనెవరో నీకు తెలియదు. నువ్వు ఒక పిల్ల పాముగాడివి, తెలియనోడిని నువ్వు ఎందుకు ఇలా అంటావు? సరే అంటే అన్నావు. నీకు నాకు పరిచయం లేదు, సంతోషం. లైఫ్లో నీ పేరు విన్నది లేదు, నిన్ను చూసి నీకు నేను చేసిన అన్యాయం లేదు. నువ్వు అన్యాయం చేసావని కూడా ఎవరు అనలేదు, నీ మీద ఎలిగేషన్ కూడా పాస్ చేయలేదు. కానీ నా గురించి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావంటే, అసభ్యంగా మాట్లాడుతున్నట్టు, ఈ అసభ్యంగా అనేది బాగా గుర్తుపెట్టుకో. నేనేం మాట్లాడానో తెలియదు. అసభ్యంగా మీ అమ్మ నిన్ను సరిగ్గా కనిందా? ఈ పదం బాగుందా అసభ్యంగా ఉందా? ఎందుకు పుట్టావురా? అన్నం తింటున్నావా? యువకుడు కదా, ఏం పోయే కాలం. నీలాంటి భాష నేను మాట్లాడను. గెట్ రెడీ ఫర్ కేస్ డిఫమేషన్ సూట్ యూ. అండ్ నెక్స్ట్, నీకు ఆస్తి ఉందా? మొత్తం రాయించుకుంటా. ఇది కథ. సరే వాట్ ఎవర్. అంటే అలాగే బతుకుతున్నావా ఏంటి? నాకు అర్థం కాల. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కావాలనే రాజకీయ సినీ ప్రముఖుల్ని నువ్వు టార్గెట్ చేసి వాళ్ళ అనుచరులు ఒకవేళ నిన్నేమైనా అంటే వాటిని నువ్వు స్క్రీన్ షాట్లు తీసుకోవడం, లేకపోతే రికార్డింగ్లు చేసుకోవడం, ఫోటోలు తీసుకెళ్ళో డిఫేమేషన్ కేసులు వేసి వాళ్ళ ఆస్తులు రాయించుకుంటూ బతికేస్తున్నావా ఇన్నాళ్ళు? అర్థం కాల నాకు. ఓకే, ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఎలా ఉందో చూడు. ఇప్పుడు అసభ్యంగా నేనేం మాట్లాడాను ఈ అమ్మాయి గురించి చూద్దాం. జేసీ గారు తన పార్క్లో న్యూ ఇయర్ ఈవెంట్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆయన ఏంటి అంటే, ఆ నియోజకవర్గంలో ఎంతోమందిని తల్లుల్లాగా, అక్కల్లాగా, చెల్లెల్లాగా, కూతుర్లలాగా చూసి 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 ఇన్నాళ్ళు గెలిచాడు. ఎవరు ఆయన మీద ఇప్పటి వరకు దేవుడిలా చూశాడు తప్ప ఆయన ఎవరో ఒక మాట అనింది లేదు. ఇప్పుడు నాకైనా నీకైనా భజన చేయాల్సిన అవసరం కూడా లేదు, మనకైనా తెలియదు కాబట్టి. సో వాట్ ఎవర్. ఇప్పుడు విషయం ఏంటంటే, న్యూ ఇయర్ రోజు అమ్మాయిలు జాగ్రత్త, బయటికి వెళ్ళకండి. గంజాయిలు గింజాయిలు తినేవాళ్ళు, తాగుబోతులు ఉంటారు, మిమ్మల్ని ఏమైనా చేస్తారు. ఇంట్లో పట్టున ఉండండి, బయటికి వెళ్ళకండి అంటే చాలా బాగుంది. నీ మీద గౌరవము 2 కాదు 10 పెరిగేది. ఒక ఆడపిల్లగా ఎంత మంచి బాధ్యత తీసుకుందో అని. నెక్స్ట్, నీకేదైనా ఇన్సిడెంట్ జరిగితే పలానా లొకేషన్లో, అమ్మాయిలు నేను పలానా లొకేషన్కి వెళ్తే నన్ను ఎవరో ఇలా అన్నారు, నాలాగా మీ కూతుర్లకి మీకు జరగకూడదనే ఇంటెన్షన్తో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని నువ్వు చెప్పినా ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అబ్బా, నైతికంగా ఎంత బాధ్యత తీసుకుందో ధైర్యంగా చెప్పింది ఈ అమ్మాయి అని. పలానా పెన్నా నది ఒడ్డున జేసీ పార్క్లో మీరు న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్తే అక్కడ గంజాయి తాగే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఎలిగేషన్ అది. అక్కడ గంజాయి తాగే వాళ్ళు ఉంటే, నిజంగా అక్కడ గంజాయి తాగే వాళ్ళు ఉన్నారని నీకు తెలిస్తే నువ్వు ఫోటోలు తీయకుండా ఏం చేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సార్ అక్కడ గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల సొసైటీకి ప్రమాదం అండి అని. నువ్వు ఆ పని కూడా చేయాల. జేసీ పార్క్కి వెళ్తే, అక్కడ న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్తే మీరు సేఫ్గా ఇంటికి రారు, అందరూ మిమ్మల్ని ఏదో చేసేస్తారని చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్ పాస్ చేసావు. నా నియోజకవర్గంలో నా కూతుర్ల కోసం, నా చెల్లెల కోసం, అక్కల కోసం, తల్లుల కోసం నేను ఒక ఈవెంట్ పెడితే ఆ ఈవెంట్ని ఇంత దరిద్రంగా అంటావా? నువ్వు అసలు ఆడదానివేనా, మనిషివేనా అని ఈయన మంచిగా తిట్టాడు. నేను అనింది ఏంటంటే, ఈయన ఏం తిట్టాడో నాకు అనవసరం, ఆయన తిట్టిన తిట్టులో తప్పు లేదు అన్నాను. ఎందుకంటే నా అభిప్రాయం అది. నీకు అనవసరంగా ఇప్పుడు నేను మీ ఇంటి మీదకి వచ్చి తలుపులు కొట్టేసి ఆ డైనింగ్ టేబుల్ పగల కొడుతున్నాను, నువ్వు 2 బీకము తిట్టము, నాకేంటి అవసరం నీ మీద పడ్డం ఇంటెన్షనల్గా? ఈమెకు కూడా అవసరం లేదు, ఇంటెన్షనల్గా ఒకరి మీద పడాల్సినంత అవసరం లేదు. బట్ కావాలని టార్గెటెడ్గా చేసావు, అది చాలా తప్పు. మంచినీళ్ళు తాగే వాళ్ళు, ఆడది అండ్ ఒక మనిషి అనే వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు, మానవత్వం ఉన్న మనుషులు ఎవరు ఇలాంటి పనులు చేయరు అని చెప్పా. ఇది అసభ్యకరమైన వార్త. ఎవడికి పుట్టావురా అనేది మాత్రం చాలా మంచి విషయం. అండ్ నీ ఆస్తి అంతా రాయించుకుంటా అంట. ఇప్పుడు చెప్తున్నా, ఏపీలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు కావాలో అన్ని కేసులు పెట్టుకోమని చెప్పు. అండ్
దీనికి నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం వాడే టాపిక్లకు కూడా కింద బూతులు వస్తాయి, అవన్నీ పట్టించుకోము. సోషల్ మీడియాలో మనం ఉన్నాము అంటే ప్రశంసలు వస్తాయి, విమర్శలు వస్తాయి, అవన్నీ తీసుకోవాలి, లేదు అంటే రావడం మానేయాలి. కాబట్టి మనం ఉన్నాం. నన్ను టార్గెటెడ్గా నువ్వు ఎవడికి పుట్టావరా ఇది అనింది కదా, ఈసారి కనబడితే కనుక చెప్పుతోనే సమాధానం చెప్తాను నేను. సీరియస్లీ మనిషి నేనేయాలి డిఫేమేషన్ ఈవిడ మీద, కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఆమెకి ఎంత ఆస్తి ఉంటే ఉంచుకో, నువ్వే అనుభవించు, నేను నీ మీద డిఫేమేషన్ అయితే లాగను, నాకు అవసరం లేదు. నీకెంత లాగాలనుకుంటే అంత లాక్కో, లాక్కుండంత ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకుచావు. అది అంటే మాట్లాడే హక్కు లేదనా ఆవిడ అభిప్రాయం? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు జేసీని టార్గెట్ చేసి అన్నందుకే ఆ అంశాన్ని పట్టుకొని నేను నిన్ను అనాల్సి వచ్చింది. నువ్వు ఆయన అనకపోతే బాగుండేది కదా, నువ్వెందుకు అసలు రోడ్డెక్కి ఆయన మీద అట్లా అంత మాట అనాల్సిన అవసరం ఏంది? ఇక్కడ నీ ధైర్యం ఏంటో తెలుసా? జేసీ గారు సారీ చెప్పారు, జేసీ గారే సారీ చెప్పిన తర్వాత వీళ్ళందరూ నన్ను ఎవరు అనడానికి అని చెప్పి పూనకం వచ్చింది అమ్మాయికి. అంత అవసరం లేదు, ఆయన సారీ చెప్పినంత మాత్రం నువ్వు చేసిన తప్పు కాకుండా పోదు. పోన్లే, ఎందుకు ఈ ఆడపిల్లని పట్టుకొని ఎందుకు ఇంత మాట అన్నాను నేను, అంత అవసరమా? సర్లే సారీ అని అన్నాడు, నా కూతురు లాంటిది అనుకొని. పోన్లే అమ్మాయి, ఎందుకు నేను ఇట్లాంటి మాట చెప్పనని చెప్పి సారీ చెప్పాడు. అంతే, ఆయన చెప్పినంత మాత్రాన నువ్వు చేసింది కరెక్ట్ కాదు. యూ డిడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. అది చేయకూడదు పని. నువ్వు నిజంగా చెప్పు, అమ్మాయిలు బయటికి రాకండి, మొత్తం బయట మనుషులు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి, చీకట్లో ఏ తాగుబోతో మిమ్మల్ని ఏదో చేస్తాడు, ఈరోజు మీ ఇంట్లో ఉండండి. ఒక నటిగా నేను చెప్తున్నానంటే చాలా గౌరవం ఉండేది నీ పైన. పర్టికులర్గా టార్గెట్ చేసి పలానా వాళ్ళ లొకేషన్లో వాళ్ళ ఇంట్లో జరిగే మీటింగ్కి మీరు వెళ్ళారనుకో, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి మీరు వెళ్ళారనుకోండి, మీ జాకెట్లు చింపేస్తారు అంటే ఎంత నీచమైన పదం అది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ, మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సర్కిల్ ఇంత ఉంటుంది అంటే వాళ్ళు సెక్యూర్డ్ అనే కదా వాళ్ళని గెలిపించుకున్నారు. నువ్వు వాళ్ళు అన్సెక్యూర్డ్ అని చెప్పిన తర్వాత వాళ్ళకి మండదా? పోనీ వాళ్ళు అన్సెక్యూర్డే, ఐ యాక్సెప్ట్ దట్, నీ వెనకాల నిలబడదాం, ప్రూఫ్ చూపించు. ఎప్పుడన్నా నీకేమైనా అన్యాయం జరిగిందా? నిన్నేమైనా అన్నారా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నిన్నేమైనా అసభ్యంగా మాట్లాడారా? అది చెప్పు. అలా కాకుండా ఇట్లా ఎందుకు వాళ్ళ మీద పడ్డం? ఇది రైట్. ఓకే, ఒకవేళ జేసీ గారు సారీ చెప్పారు, బట్ మీరు ఏదన్నా ఆవిడతో మాట్లాడేదన్నా కొంచెం వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడడం ఏంటి చెండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ టైం నా పేరు కనుక తీస్తే కనుక చెప్పుతో సమాధానం చెప్తా, చాలా సీరియస్. అండ్ ఏపీలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లకు డిఫెమేషన్ వేసుకోమని చెప్పు, బంగారం లాగా. నేను అసలు పట్టించుకోను వీళ్ళని. అంటే ఈవిడ వెనక ఏదన్నా ఉండి నడిపిస్తున్నారు. ఎక్కడ చచ్చినా ఎట్లాంటిదైతే ఏంటి, ఎవడు ఉంటే నాకేంటో, లీవ్ ఇట్ అంతే. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. నేను మనిషి అనే పదం నుంచే తీసిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే కదా. ఒకవేళ ఆవిడ పెట్టిన కేసులో ఆవిడ తరపు వాదన ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఏదో డిఫేమేషన్ వేశారు ఆవిడ. ఇప్పుడు ఈవిడ పెట్టినటువంటి ఏదైతే ఈ స్టోరీ ఉందో మీకు సంబంధించి తల్లిని దూషించినట్టు తెలుస్తోంది ప్రధానంగా. సో ఎలా పుట్టావు, ఎక్కడ పుట్టావు అన్నట్టుగా మాట్లాడడం. సో దీనికి మీరు తిరిగి ఆవిడ కౌంటర్ వేసే ఇది ఉందా? మళ్ళీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకు పనులు ఉన్నాయి, రోజు మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, దేని ఎలా పట్టించుకుంటాం వీళ్ళని చెప్పు, అంత అవసరం లేదు. లైట్ రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.